బిలాంగ్స్ టు బ్లడ్ అనమాట. హీమ్ అనే పదం వస్తే బ్లడ్కి సంబంధించి. హీమోగ్లోబిన్, హెమటాలజీ నేను చెప్తాను అన్నమాట. అలాగే మానవులు, ఆరోగ్యవంతమైన మానవుల్లో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది? 5 నుంచి 6 లీటర్లు రక్తం. Healthy man contains 5 to 6 liters. Healthy man contains 5 to 6 liters. తర్వాత నెక్స్ట్ బ్లడ్ వల్ల ఉపయోగం ఏంటి మనకి? బ్లడ్ వల్ల ఉపయోగం ఏంటి? బ్లడ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది మన శరీరంలో జీర్ణమైన ఆహార పదార్థాలు అంటే సింపుల్గా ఆహార రవాణా, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ స్మాల్ ఇంటెస్టైన్ టు బ్లడ్. స్మాల్ ఇంటెస్టైన్ టు బ్లడ్ అనమాట. ఆ బ్లడ్ నుంచి మళ్ళీ టిష్యూస్కి కూడా వెళ్ళాలి అంటే ఈ బ్లడ్ అనేది అవసరం. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట మన బాడీలో, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. అలాగే వేస్ట్ మెటీరియల్స్ని కూడా వ్యర్థ పదార్థాలు రవాణా చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ బ్లడ్ చేసే పని. ఎందుకంటే బాడీలో ఉత్పన్నమైనటువంటి ప్రొడ్యూస్ అయినటువంటి వేస్ట్ మెటీరియల్స్ని కిడ్నీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్లడ్ ఉండాలి. కిడ్నీకి ట్రాన్స్ఫర్ చేసేది బ్లడ్. వ్యర్థ పదార్థాల రవాణాకి కంట్రోల్. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్, శ్వాసవాయువుల రవాణా. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. రెస్పిరేటరీ గ్యాసెస్ అంటే మనకి రక్తంలో ఆక్సిజన్ ఉంటుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ రెండింటిని కూడా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా బ్లడ్ ఉంటుంది, బ్లడ్ ఉండాలి. బ్లడ్లోని హీమోగ్లోబిన్ ఉండాలి. అందువల్ల హీమోగ్లోబిన్తో కలిసిన తర్వాత దీన్ని ఏమంటాం? ఆక్సి హీమోగ్లోబిన్ అంటాం. సో హీమోగ్లోబిన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ ఆక్సి హీమోగ్లోబిన్ అని పిలుస్తారు. ఆక్సి హీమోగ్లోబిన్. అలాగే కార్బన్ డైఆక్సైడ్తో కలిసింది అనుకోండి, దీన్ని ఏమంటాం? కార్బాక్సీ హీమోగ్లోబిన్ అంటారు. కార్బాక్సీ హీమోగ్లోబిన్. ఈ రెండిట్లో ఏది బెటర్? ఆక్సి హీమోగ్లోబిన్ బెటర్. అందువల్ల ఆక్సి హీమోగ్లోబిన్గా ఉన్నప్పుడు మాత్రమే మనం తలనొప్పి రాకుండా, ప్రశాంతంగా, వికారం లేకుండా ఫ్రీగా ఉంటాం అన్నమాట. అదే వాహనాలు ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్లోకి వెళ్ళామనుకో, అప్పుడు వాహనాల నుంచి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ దే ఆర్ ఫ్యూజన్ విత్ హీమోగ్లోబిన్ టు ఫార్మ్ కార్బాక్సీ హీమోగ్లోబిన్. When carboxyl hemoglobin is released in our body, it causes nausea and respiratory problems, heart problems and headache, etc. అందువల్ల ఎక్కువగా ఇవి తీసుకున్నారనుకోండి, దీంతో కలిపి పీల్చేస్తాం కాబట్టి ఆ పీల్చినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళి రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్తో కలుస్తుంది. హీమోగ్లోబిన్ హ్యాస్ హై రియాక్షన్ కెపాసిటీ when we compare with oxygen. ఆక్సిజన్తో పోల్చుకుంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా హీమోగ్లోబిన్తో చర్యాశీలతని కలిగి ఉంది, రియాక్షన్ కెపాసిటీని కలిగి ఉంది. వేగంగా రియాక్ట్ అయిపోతుంది. అంటే రియాక్షన్ అని మీకు అర్థమవుతుంది. కర్పూరానికి ఎగ్గుపలు పెట్టమంటాం, వేగం అనుకుంటుంది కదా, ఫాస్ట్ రియాక్షన్ అన్నమాట. అలాగే అనమాట ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే లోనికి వచ్చిందో హీమోగ్లోబిన్తో కలిసిపోయి కార్బాక్సీ హీమోగ్లోబిన్గా మారి మనకి ఏం చేస్తుందంటే అది రక్తంలో కలిసిపోయి ప్రతి పార్ట్కి ప్రాసెస్ అవుతుంది, బ్లడ్ అయితే వెళ్తూ ఉంటుంది. అందుకే మీరు ట్రాఫిక్లోని బాగా పొల్యూటెడ్ ఏరియాలో 1 అవర్ గడిపడండి, ఇంటికి వచ్చేసరికి రూమ్కి వచ్చేసరికి అనిపిస్తుంది, చిరాకు వేస్తుంది, తలలోకి వస్తుంది, వికారంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ CO2 పీల్చుతున్నాం. అందువల్ల మాస్క్ వేసుకోవడం కానీ లేదా దూరంగా ఉండడం కానీ జరగడానికి కారణం అన్నమాట. సో అదే ఆక్సిజన్ అనేది ప్లెజెంట్గా ఒక పార్క్లో ఉన్నారనుకోండి, ఒక మంచి పార్క్లో ఉంటే ఎలా ఉంటుంది, ఒక బీచ్ ఒకటి ఉంటే ఎలా ఉంటుంది, మంచి ఆక్సిజన్ వస్తూ ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ఆక్సిజన్ హీమోగ్లోబిన్గా మారుతుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? అది ఆక్సిజన్ హీమోగ్లోబిన్ అంటే ఫ్రీగా
హ్యాపీగా చర్య జరిగిపోతుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏముండవు, హాయిగా ఉంటుంది. అలాంటి కార్బన్ డైఆక్సైడ్ తిప్పాలన్నా ఆక్సిజన్ని బాడీలో తిప్పాలన్నా ఏముండాలి? హిమోగ్లోబిన్ ఇందులో ఉంటుంది, బ్లడ్లో. అందులో బ్లడ్ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్ ఇన్ అవర్ బాడీ. అందువల్ల ఆ విధంగా రెస్పిరేటరీ గ్యాసెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాం. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ అవర్ బాడీ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హార్మోన్స్, హార్మోన్ల రవాణాకు తోడ్పడేది కూడా బ్లడ్. హార్మోన్ల రవాణాకు తోడ్పడుతుంది. ఎందుకంటే నిన్నే చెప్పుకున్నాం, మాస్టర్ గ్లాండ్ అని ఏంటంటారు చెప్పండి? పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష్ గ్లాండ్. మాస్టర్ గ్లాండ్ అంటాం. ఆ మాస్టర్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయిన అది మిగతా రిలీజ్ చేసే హార్మోన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తాం. మిగతా గ్లాండ్స్ నుంచి వచ్చి ఇక్కడ రిలీజ్ అయినటువంటి హార్మోన్ హెడ్లో రిలీజ్ అయింది అనుకోండి, ఎందుకంటే ఇక్కడ పీయూష్ గ్లాండ్ ఉంది, పిట్యూటరీ గ్లాండ్. అక్కడ రిలీజ్ అయింది కిడ్నీ పైన ఉన్నటువంటి ఆ కార్టెక్స్ని అది ప్రభావితం చేయాలి, యాక్టివేట్ చేయాలి. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి హార్మోన్ రావాలంటే బ్లడ్ ఉండాలి. అందువల్ల బ్లడ్ ఏం చేస్తుందంటే హార్మోన్స్ని రవాణా చేస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న బ్లడ్ మన రెస్పిరేటరీ హార్మోన్స్ కూడా యాక్టివేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ ఇన్ మేల్స్, ఓవరీస్ ఇన్ ఫిమేల్స్. టెస్టిస్ నుంచి విడుదలయ్యే హార్మోన్ ఏది? టెస్టోస్టెరాన్. ఓవరీస్ నుంచి రిలీజ్ అయ్యేది. ఆ విధంగా వాటిని ప్రేరేపించేది, మోటివేట్ చేసేది కూడా పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చిన హార్మోన్స్, పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చింది. అందువల్ల ఆటోమేటిక్ రెండు కూడా ఏమవుతాయి అంటే యాక్టివేట్ అవుతాయి. ఆ విధంగా ఆ యాక్టివేట్ అవ్వాలంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హార్మోన్ వెళ్ళాలంటే మధ్యలో ఉండాలి బ్లడ్. అందువల్ల సో బ్లడ్ ఈజ్ ఆల్సో పార్టిసిపేటింగ్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ హార్మోన్స్లో కూడా తోడ్పడుతుంది. తర్వాత బ్లడ్లో ఎక్కువగా ఉండే పార్ట్ ఏది? బ్లడ్లో ఎక్కువగా ఉండే పార్ట్ బ్లడ్లోని ఎక్కువ శాతంలో ఉండేది అన్నట్టు ప్లాస్మాయా, నీరా, వివిధ ద్రవ పదార్థాలు అంటే హార్మోన్స్ ఇంతే. సో రక్తంలో ఎక్కువగా ఉండేది ఏంటంటే వాటర్. రక్తంలో ఎక్కువగా ఉండే వాటర్ నీరు. అందుకే బాడీకి నీరు అవసరం, రోజు తాగాలి, రోజు నీరు తాగాలి మనం. అందువల్ల నీరు తాగకపోతే ఇబ్బంది అవుతుంది. వాటర్ లేకపోతే ఏంటవుతుంది కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది మీకు ఎక్స్క్రిటరీ సిస్టంలో చెప్తాను రీసెర్చ్ ద్వారా. అందువల్ల వాటర్ ఎక్కువ ఉండాలి. ఆ వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేసేది కూడా బ్లడ్. ఎందుకంటే బ్లడ్లోనే ఆ వాటర్ బ్లడ్తో కలిసి వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు బ్లడ్ గురించి చూద్దాం. బ్లడ్లో ఏ పార్ట్స్ ఉంటాయండి? బ్లడ్లోని ప్లాస్మా మరియు రక్త కణాలు. బ్లడ్ కంటైన్స్ ప్లాస్మా అండ్ బ్లడ్ వెసల్స్, బ్లడ్ సెల్స్. Plasma and the blood cells. In blood there is 55% plasma. Blood cells are 45%. Ventricular to 100 అవుతుంది. ఇందులో ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాలో ఏముంటాయంటే ప్లాస్మాలో వాటర్ 90% పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాస్మా 90%. అలాగే ప్లాస్మాలో ఆర్గానిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కర్బన పదార్థాలు. ప్లాస్మాలో ఉంటే కర్బన పదార్థాలు ఏంటంటే ఇవి 6 to 8% ఉంటాయి. కర్బన పదార్థాలు అంటే కార్బన్ కలిగి ఉండేవి. ఎగ్జాంపుల్ గ్లూకోజ్. ఇలాంటి గ్లూకోజ్లో కార్బన్ ఉంటుంది ఉండదు? గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12. అలాగే కార్బన్ కలిగి ఉంది. తర్వాత ఇనార్గానిక్ కాంపౌండ్స్, అకర్బన పదార్థాలు. ప్లాస్మాలో ఉండే అకర్బన పదార్థాలు 0.85 to 0.9% ఉంటాయి.
అనార్గానిక్ కాంపౌండ్స్ అండ్ బ్లడ్ ప్లాస్మా. సో ఇది ప్లాస్మాకి సంబంధించి. అలాగే ప్లాస్మాలో కొన్ని ప్రోటీన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్లాస్మాలో ప్రోథ్రాంబిన్, ఫైబ్రినోజన్ ఇలాంటి ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఫైబ్రినోజన్, ప్రోథ్రాంబిన్ ప్లాస్మాలో ఉండే ప్రోటీన్స్. బ్లడ్ సెల్స్ ఏమిటో చూద్దాం. బ్లడ్ సెల్స్ ప్లాస్మాలో ఉండే పార్ట్స్ అన్నమాట. ప్లాస్మా రక్త కణాలు 3 రకాలు. బ్లడ్ వెసల్స్ 3 టైప్స్ ఉంటాయి. ఆర్బిసి, డబ్ల్యూబిసి, బ్లడ్ ప్లేట్లెట్స్. బ్లడ్ ప్లేట్లెట్స్ అంటే ఎర్ర రక్త కణాలు, రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. సో ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్ అండ్ ప్లేట్లెట్స్. బ్లడ్ ప్లేట్లెట్స్, ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, థ్రోంబోసైట్స్. ఇప్పుడు ఈ మూడింటి గురించి చూస్తే ఇది రాశారు కదా, ఇది రాయకపోతే మీరు విన్నాం మాని స్లో దాట్. సో ఇప్పుడు వీటి గురించి ఈ మూడింటికి కంపారిజన్గా చూస్తే మారుపేరు ఎర్ర రక్త కణానికి మారుపేరు ఏంటంటే ఎరిథ్రోసైట్స్. ఇంగ్లీష్ పేరే మారుపేరుగా చెప్తాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే ల్యూకోసైన్. ల్యూకో అనే పదం వస్తే అది వైట్ కలర్, ల్యూకో అంటే. అలాగే రక్త ఫలకికలకి ఇంకో పేరు థ్రాంబోసైట్స్. ఇంగ్లీష్లో కూడా ఇదే పేరు. ఎరిథ్రోసైట్స్ అంటాం. ఇది ల్యూకోసైట్స్, ఇవి థ్రాంబోసైట్స్. Erythrocytes, leukocytes, thrombocytes, the other name of the various blood cells in our body. తర్వాత బర్త్ ప్లేస్ ఎక్కడ పుడతాయి? పుట్టుక స్థానం. ఆర్బిసి ఎక్కడ పుడుతుందంటే బోన్ మ్యారో. ఎముక మధ్య, ఎముక మధ్యలో అనుకోకండి, మధ్య అంట, ఎముక మధ్య. బోన్ మ్యారో మీకు తెలుసు. బోన్ మ్యారో ఇక్కడ నుంచి ఇంతవరకు, ఇక్కడ నుంచి ఎంతవరకు ఎముక ఉందా, అలాగే ఇక్కడ నుంచి ఎంతవరకు పెద్ద ఉందా, ఈ మధ్యలో బోన్ ఉంటుందా, ఇంటే బోన్ మ్యారోస్ అంట. అలా మీకు ఇంకా బాగా ఎగ్జాంపుల్, మటన్ తిన్నప్పుడు మూలుగా ఉంటుందా, లాగి వస్తుంది లోపలిది, కొందరు రాదు, పడిపోతుంటారు, చెదపడుకొని తింటారు. సో ఆ మూలుగే ఎముక మధ్య, అదే బోన్ మ్యారో. ఇప్పుడు పీల్చినప్పుడు వస్తుంది, అది ఎర్రకి కనలేదు, ఉడికిపోయి ఆర్బీసీ అలా తయారవుతుంది. వాటిలోనే ఆర్బీసీ పుడతాయి. ఓకేనా? సో అది ఎముక మధ్య, బోన్ మ్యారో. ఇవి ఎక్కడ పుడతాయి అంటే ఇది స్ప్లీన్లో పుడతాయి. స్ప్లీన్ అంటే పెయిన్ వాటి వదిలేదు. ఓకే, తర్వాత రాశారు కదా పెట్టేసిన స్ప్లీన్ అంటే ఏంటంటే స్టమక్ ఉందనుకో, ఇవి స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. ఈ స్మాల్ ఇంటెస్టైన్ కి పైన పెద్ద పేగలు ఉంటుంది కదా, దీని పైన ఉండే నిర్మాణం స్ప్లీన్. మనకి మీకు కోడింగ్ చేసినప్పుడు చేతి కట్టినట్టు గ్రీన్ కలర్ లో ఉంటుంది, అది కానీ పెరిగిపోతే మాంసం చేతి అయిపోతుంది. దాన్ని స్ప్లీన్ అంటారు. ఓకే, ఆ స్ప్లీన్ లోని ఓకే పడ్డారు అందులో అది స్ప్లీన్ అండి. ఇప్పుడు ఆ మూడు అక్కడ ఉంటాయి, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ,
జీవితకాలం. ఆర్బీసీ ఎక్కడ పుడతాయి అంటే ఆర్బీసీ లైఫ్ స్పాన్ ఎంత? ఇదంతా మానవుడికి సంబంధించి చెప్తున్నాము. 120 రోజులు అంటే ఎన్ని మాసాలు? 8 నెలలు జీవితకాలం. అలాగే డబ్ల్యూబీసీ 12 నుంచి 13 రోజులు. 12 నుంచి 13 రోజులు అంటే ఒక రోజేనా? 12 నుంచి 13 రోజులు అయితే ఒక రోజా? మినిమం 12 మ్యాక్సిమం 13 రోజులు దొరుకుతాయని అర్థం. అలాగే అర్థం చేసుకోండి. 12 నుంచి 13 రోజులు అయితే బ్రాకెట్లో ఒక రోజు ఎంత అయిందండి. తర్వాత రక్త పలకెట్లు 3 నుంచి 10 రోజులు. రక్త పలకెట్లు 3 to 10 days ఉంటాయి. ఇది జీవితకాలం ఉంటుంది. తర్వాత అయిపోయిన తర్వాత చనిపోతాయి కదా. సో విచిత్తి స్నానం ఎక్కడ చచ్చిపోతాయి? డెత్ పాయింట్. రక్త కణాలు ప్లేహంలో చచ్చిపోతాయి. చెప్పాను కదా స్ప్లీన్లో చచ్చిపోతాయి. అందుకే స్ప్లీన్ ఏమంటారంటే గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీ. గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటారు. అంటే ఎర్రరక్త కణాల సమాధి. ఎర్రరక్త కణాల సమాధి స్థానం. గ్రేవియార్డ్ అంటే బరియల్ గ్రౌండ్. బరియల్ గ్రౌండ్ అంటే శ్మశానం. అందుకే దీన్ని ఎర్రరక్త కణాల శ్మశాన వాటిక అంటారు. ఎర్రరక్త కణాల శ్మశాన వాటిక దేన్ని పిలుస్తారంటే స్ప్లీన్ పిలుస్తారు. స్ప్లీన్ ఈజ్ graveyard of RBC because all RBCs are destroyed in the place after completion of their lifespan. అందువల్ల అవి అట అయిపోయిన తర్వాత అక్కడ చచ్చిపోతాయి. తర్వాత WBC ఇవి ఎక్కడ చచ్చిపోతాయంటే కాలేయంలో చచ్చిపోతాయి. అలాగే కాలేయాన్ని తెల్లరక్త కణాల శ్మశాన వాటికి అనకూడదు. ఓకే, లివర్లో పోతాయి అన్నమాట. సో దీనికి పెద్దగా ఇవి ఉండవు. చెప్పలేదు అంటే అనుకోకండి అందులో అంతే. తర్వాత వీటి యొక్క ఫంక్షన్ ఇది ఆల్రెడీ ఎందుకంటే మీ బ్లడ్లోని ఏ కణాలు ఎక్కువ ఉంటాయి మీరు చెప్పండి. దీన్ని బట్టి మూడింటిలో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, బీపీఎల్ ఏముంటాయి బ్లడ్లో. ఏదైనా ఎక్కడైనా తెగితే ముందు ఏ కలర్లో అవుతుంది? ఆర్బీసీ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. పరిమాణంలో చిన్నవి ఉంటాయి. సైజులో చిన్నవి, నెంబర్లో ఎక్కువ. ఏవి? ఆర్బీసీ. ఆపోజిట్ డబ్ల్యూబీసీ అంటే సైజులోనే కొంచెం పెద్దది, నెంబర్లో తక్కువ. ఓకే, అందుకే వీటి యొక్క అంటే ఆ సంఖ్య ఎలా వచ్చింది కాబట్టి ఇవి ఒక క్యూబిక్ మిల్లీలీటర్లో ఇవి ఆర్బీసీ ఒక క్యూబిక్ మిల్లీలీటర్లోని 55 lakhs ఉన్నాయి. 1 ml బ్లడ్లోనే 55 lakhs ఉంది. 55 లక్షలు, 5.5 millions. అదే డబ్ల్యూబీసీ అయితే ఇది 5,000 నుంచి 9,000 ఉన్నాయి. అందుకే దాన్ని డామినేట్ చేస్తే కానీ తెల్లరక్త కణాలు మనకి ఎక్కువ కనిపించు. ఇప్పుడు లీటర్ పాల్లోనే ఒక 1/2 లీటర్ నీళ్ళు పోసిన నీళ్ళు కనపడుతుంది. పాల్లోనే కనపడుతుంది ఆ తెల్లదాన్ని. అలాగే ఎర్రదాన్ని ఇక్కడ ఆర్బీసీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఎరుపు రంగులోనే కనపడుతుంది. ఇవి బీపీఎల్ ఎంత ఉండాలి ఇది మీకు తెలుసు. బ్లడ్ ప్లేట్లెట్స్ 1,50,000 నుంచి 4,50,000 క్యూబిక్ మిల్లీలీటర్. అందుకే ప్లేట్లెట్స్ పడిపోయి అంటారు చూడండి. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు, చికెన్ గున్యా వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోయాయంట. ఆ ప్లేట్లెట్స్ పడిపోవడం అంటే అర్థం ఏంటంటే 1,50,000 నుంచి 4,50,000 మధ్యలో ఉండాలి. అది 80,000, 70,000, 90,000, 60,000 వచ్చేస్తుంటాయి. దానివల్ల ఏంటంటే మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం. అర్జెంట్గా బ్లడ్ ఎక్కించాలి. ప్లేట్లెట్స్తో కూడా బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ డొనేషన్ చేయాలి. ఇవి సంఖ్య అన్నమాట. 1,50,000 నుంచి 4,50,000 వరకు ఉంటాయి. ఇది మీకు ఒక నెంబర్. ఫంక్షన్ ఏంటంటే
బ్లడ్ చేసే ఫంక్షన్ అంతా ఆర్బీసీ చేసినట్టే. ఇందాక చెప్పాను కదా ఫంక్షన్స్: ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హార్మోన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డైజెస్టివ్ మెటీరియల్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెస్పిరేటరీ గ్యాసెస్. ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీసీ. దీస్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ నథింగ్ బట్ బ్లడ్, బికాస్ ఆర్బీసీ ఆర్ మోస్ట్ ఇన్ బ్లడ్. అందువల్ల బ్లడ్లో ఎక్కువగా అవే ఉంటాయి కాబట్టి వాటి ఫంక్షన్ అదే. ఇప్పుడు డబ్ల్యూబీసీ చెప్పే ముందు ఇది చెప్పిస్తే తర్వాత డబ్ల్యూబీసీ వేరే చెప్పుకున్నాం. బీపీఎల్ లేదా బ్లడ్ ప్లేట్లెట్స్ అన్నాం కదా, రక్త ఫలికలు. రక్త ఫలికల పని ఏంటి? దేనికి తోడ్పడతాయి? దేని గట్టి కదా ఏదైనా గాయం అయిన తర్వాత రక్తం గట్టడానికి తోడ్పడేది ఏమంటే సో రక్త ఫలికలు చేసే పని ఏంటంటే దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ క్లాటింగ్ తోడ్పడతాయి. బ్లడ్ క్లాటింగ్ అంటే రక్త స్కందనం అంటాం. రక్త స్కందనం, స్కందనం అంటే గడ్డ. రక్త స్కందనం లేదా రక్తం గట్టడానికి తోడ్పడేది ఏంటంటే రక్త ఫలికం. సో బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, బ్లడ్ క్లాటింగ్. కూరగాయలు పోసినప్పుడు పొరపాటు అయిపోయిందంట, అయిపోతే బ్లడ్ వస్తుంది కదా, ఆ బ్లడ్ని నోట్లోనే ఇలా పెట్టుకోండి. అది మంచిదే ఒక కథం చికెన్స్ అనమాట, ఎక్కువ రాకుండా. సో లేదంటే డీకోడ్ వేయడం కానీ, పేస్ట్ రాయడం కానీ, ఫస్ట్ రాయడం కానీ చేస్తాం. ఆటోమేటిక్గా కొంచెం ఆగుతుంది. అయితే బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత రక్తం గట్టడానికి పట్టే సమయం ఎంత? 3 to 6 minutes. After wounds appear in our body, the time taken for clotting the blood up to 3 to 6 minutes. అందులో 3 to 6 minutes అనేది గాయమే. అదే పెద్ద గాయాలు అయినప్పుడు యాక్సిడెంట్స్ కానీ, పెద్ద పోట్లు కానీ, తుపాకీ గౌన్స్ కానీ, యుద్ధంలో గాయపడటం కానీ ఇలాంటివి అయ్యేటప్పుడు 8 నుంచి 10 నిమిషాల వరకు రక్తం గంటుకోవాలి. ఇంకా పోతే చనిపోవడం అనేది జరుగుతుంది. అందుకే హెల్మెట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. కొత్త బండి కొన్నామని, కొత్త కళ్ళద్దాలు కొన్నామని హెల్మెట్ వేసుకోకుండా వెళ్ళాల్సిన హెల్మెట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. చిన్న దూరాలకి పర్వాలేదు, కానీ హైవేలో వెళ్ళేటప్పుడు, దూరం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి. 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాం అనుకోండి, మీరు తక్కువే 30 కిలోమీటర్ల వేగం. ఆ స్పీడ్తో వెళ్ళి రోడ్డు మీద పడ్డాం అనుకో 30 టన్నుల బరువు పడినట్టు ఉంటుంది. అందుకే స్పాట్ డెత్ అని ఉంటుంది పేరు. తలకి దెబ్బ తగిలితే డేంజర్. ఇక్కడ మిడిల్లో అబ్లాంగేట్ ఉంటుంది. మిడిల్లో అబ్లాంగేట్ ఇది ఏం చేస్తుందంటే రెస్పిరేషన్కి, హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది. అది ఇక్కడ తగిలితే ఆ రెండు ఆగిపోతుంది, రెస్పిరేషన్, హార్ట్ బీట్. అది ఆగిపోతే అది ఆగిపోతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలైనా స్కూటీ డ్రైవ్ చేసినా కూడా యూ మస్ట్ వేర్ యువర్ ఓన్ హెల్మెట్. లేని తక్కువ లోపలించి వర్చుకుంటారు అని చెప్తారు. సో 3 to 6 minutes రక్తం కాటకాన్ని పట్టే సమయం. తర్వాత డబ్ల్యూబీసీ అన్నట్టు. డబ్ల్యూబీసీ స్టాప్ చేసి